నరసింహ, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిని. ప్రజానాట్య మండలి 3వ రాష్ట్ర మహాసభలు ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా ఏప్రిల్ 15, 16, 17 తేదీలలో రవీంద్ర భారతి హైదరాబాదులో నిర్వహిస్తున్నాం. ఈ మహాసభల ప్రత్యేకత గత 3 సంవత్సరాల కాలంగా సాంస్కృతికోద్యమంలో వస్తున్నటువంటి పరిణామాలని మా ప్రజానాట్య మండలి చర్చించుకొని భవిష్యత్తులో ప్రజలకు అదేవిధంగా పాలకులకు మధ్యన జరుగుతున్నటువంటి సంధానకర్తగా ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా తమ పాటల్ని ఆటల్ని రూపొందించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జానపదోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే రేపు 16వ తారీఖు కూడా జానపదోత్సవాలు జరుగుతాయి. ఈరోజు జరిగిన జానపదోత్సవాలకు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు టైం ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారికి కూడా మాకు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. ఈరోజు జరిగే జానపదోత్సవాలు అన్ని జానపదాల్లాగా ఈ ప్రజానాట్య మండలి జానపదోత్సవాలు కాదు. ఒక ప్రత్యామ్నాయ జానపదం అంటే ప్రత్యామ్నాయ జానపదం అనంటే ఈ జానపద కళారూపాలన్నీ ప్రస్తుతం కనుమరుగైపోతున్న దిశలో ఆ కళారూపాలని కాపాడుకోవడం కోసం ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ ప్రజా సమస్యల్ని ఈ కళారూపాలలో జోడించి ప్రజల చైతన్యం తీసుకురావడం కోసం ఈ ప్రత్యామ్నాయ జానపద కళారూపాలని ప్రదర్శిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఆధ్యాత్మికంగా చెక్క భజన బాగా ఫేమస్గా మన రాష్ట్రంలో ఉంది. ఆధ్యాత్మిక నుంచి అభ్యుదయం వైపు మన జానపద కళలను మళ్లించాలని చెప్పేసి మేము కళారూపాలను చెక్క భజన కళారూపాలను ఈరోజు ప్రదర్శించాం. కోలాటాలను ప్రదర్శించాం. అట్లాగే ఒగ్గు కథ రూపంలో ఒగ్గు కథల్ని ఒగ్గుడోళ్ళ ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నాం. ఇంకా ప్రత్యేకించి చాలా అరుదైన కళారూపం గోసంగి. ఈ గోసంగి కళారూపాన్ని దేవతల చరిత్ర ఇంకా లేదంటే కుల అసమానతల గురించి మాట్లాడుతున్నటువంటి కళారూపాలు అనేకం ఉన్నప్పటికీ ఈ గోసంగిని మేము ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కుల నిర్మూలన ఏదైతే అంశం చెప్పాడో ఈ కుల నిర్మూలన అంశాన్ని తీసుకొని ఈరోజు మేము ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. మంచి ఆదరణ ఉంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఆ ఆదరించినట్టుగానే మా మహాసభలను కూడా ఆదరించి జయప్రదం చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాలందరికీ కూడా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ